హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము ముఖ్యంగా కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాము. సో అది ఏందని తెలవాలంటే మన వీడియో చివరి వరకు చూడండి. అదేవిధంగా టాప్ 5లో ఉన్నటువంటి కంటెస్టెంట్ల అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారము ఎవరు ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు, ఎవరు సెకండ్ పొజిషన్లో ఉన్నారు, ఎవరు థర్డ్ పొజిషన్లో ఉన్నారు అనేది ఈ వీడియో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాల అవుతాడా, తనుజ అవుతాడా, ఇమాన్యుయల్, డిమాండ్ పవన్, సంజన గర్లాన, ఈ 5 మెంబర్స్లో మీరు ఎవరికి ఓటేస్తున్నారు, అదేవిధంగా ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు గెలవాలనుకుంటున్నారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. అదేవిధంగా ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఏం జరగబోతుంది అనే దాని విషయం కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా జియో హాట్స్టార్లో ఎవరు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారో, ఎవరు సెకండ్ పొజిషన్లో ఉన్నారో, ఎవరు థర్డ్ పొజిషన్లో ఉన్నారో అనేది కూడా ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకు ఫుల్ క్లారిటీ కావాలంటే నా 5 మినిట్స్ వీడియో చివరి వరకు చూడండి. 100% మీకైతే ఫుల్ క్లారిటీ అయితే రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా నాకు ఒక ఇన్స్టా ఐడి ఉంది, జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని. మీరు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవడం వల్ల ఎపిసోడ్ కన్నా ముందే మీకు అప్డేట్స్ తెలియాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి, జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. నిన్న నైట్ నుంచి 10:30 నుంచి ఓటింగ్ లైన్స్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. సో టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్లు నిన్న నైట్ నుంచి వాళ్ళ ఫ్యాన్స్ అనేది ఓట్లేయడం అనేది దంచి కొడుతున్నారని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ వాళ్ళు టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్లు కళ్యాణ్ పడాల, తనుజ, ఇమాన్యుయల్, డిమాండ్ పవన్, సంజన. సో వీళ్ళల్లో ఎవరు ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఇప్పుడు మనం క్లియర్ కట్గా తెలుసుకున్నాము. సో కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ గుడ్ న్యూస్ అని చెప్పాను కదా. కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఇంకా చాలా అంటే చాలా కష్టపడాలి. ఎందుకంటే కళ్యాణ్ పడాలకు అదేవిధంగా తనుజకు ఓన్లీ హాట్స్టార్లో ఓన్లీ 1 to 2% మాత్రం డిఫరెన్స్ ఉంది. సో దయచేసి మీరు ఎక్కడ రెస్ట్ తీసుకోకండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఇంకెవరన్నా అంటే ఇంకా మీకు ఎవరో తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నా కూడా వాళ్ళ మొబైల్ తీసుకొని హాట్స్టార్లో లాగిన్ అయ్యి ఓటేయండి. అదేవిధంగా ఒక మిస్ కాల్ కూడా ఇవ్వండి. మిస్ కాల్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. సో కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే దయచేసి కంపల్సరీ ఓట్ అయితే వేయండి. కళ్యాణ్ కంపల్సరీ గెలవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో హాట్స్టార్లో ఎవరు కొనసాగుతున్నారు, అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారం ఎవరు ఓటింగ్ ఎలా ఉందంటే కళ్యాణ్ పడాల అన్అఫీషియల్ ఓటింగ్లో దంచి కొడుతున్నాడు. ఆల్మోస్ట్ ఆల్ 46%లో ముందంజలో కొనసాగుతున్నాడు. ఆల్మోస్ట్ ఆల్ సోషల్ మీడియాలో చాలా అంటే చాలా సపోర్టు కళ్యాణ్ పడాలకు రావడం అయితే జరిగింది. ఎక్స్ కంటెస్టెంట్ అయినటువంటి దమ్ము శ్రీజ కానీ, అదేవిధంగా ప్రియ కానీ, అదేవిధంగా ఓల్డ్ సీజన్కి సంబంధించినటువంటి చాలా పర్సన్లు కళ్యాణ్ పడాలకు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా దమ్ము శ్రీజ, ప్రియ, అదేవిధంగా గౌరవ్, అదేవిధంగా మన అగ్ని పరీక్షకు సంబంధించిన కంటెస్టెంట్లు అందరూ కూడా కళ్యాణ్ పడాలకు మ్యాక్సిమం కళ్యాణ్ పడాలకు సపోర్ట్ చేయడం అయితే చేస్తున్నారు. అదేవిధంగా కొందరు రివ్యూవర్లు కూడా ఇండైరెక్ట్గా కళ్యాణ్ పడాల గెలవాలని సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో కళ్యాణ్ పడాల యొక్క ఆర్మీ పర్సన్ కాబట్టి ఆర్మీ వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ కూడా కళ్యాణ్ పడాలకు దయచేసి ఓటేయని చెప్పి వాళ్ళు కూడా క్యాంపెయినింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో దయచేసి ఇదే విధంగా కళ్యాణ్ పడాలకు గ్రాఫ్ అనేది పెరిగి ఇదే విధంగా ఓటింగ్ అనేది పెరిగితే 100% కళ్యాణ్ పడాల విన్నర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మీరు దయచేసి కళ్యాణ్ పడాల విన్నర్ అవుతారని చెప్పి ఓట్లు లేకుండా ఉండకండి. 100% ప్రతిరోజు ఓటేయండి, ప్రతిరోజు మిస్ కాల్ ఇవ్వండి. సో ఓటేయడం అయితే మర్చిపోద్దు. అదేవిధంగా అన్అఫీషియల్ ఓటింగ్లో ఒకసారి మనం పరిశీలిస్తే కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది 46%లో ఉంది, తనుజ ఓటింగ్ అనేది 27%లో ఉంది. ఆల్మోస్ట్ ఆల్ 20% డిఫరెన్స్ అన్అఫీషియల్ ఓటింగ్లో అయితే కొనసాగుతుంది. అదేవిధంగా ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది ఓన్లీ 11%, డిమాండ్ ఓటింగ్ అనేది ఓన్లీ 8%, సంజన ఓటింగ్ అనేది 6% కొనసాగుతుంది. ఇంత ఓటింగ్ డిఫరెన్స్ ఎందుకుందంటే ఫైనల్ ఓటింగ్లో విన్నర్ ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి మాత్రమే ఓట్లు అయితే వేయడం అయితే జరుగుతుంది. సో మ్యాక్సిమం అందరూ న్యూట్రల్గా ఉన్న ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. కళ్యాణ్ పడాల తనుజల్లో విన్నర్ ఉన్నారు కాబట్టి వీళ్ళ ముగ్గురికి అయితే ఓట్లు అయితే పడట్లేదు. ఇమాన్యుయల్కు టీవీ ఇండస్ట్రీ మొత్తం సపోర్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ వాళ్ళు జబర్దస్త్ వాళ్ళు కానీ, సీరియల్ యాక్టర్లు కానీ, ఇమాన్యుయల్తో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరూ అమర్దీప్ చౌదరి కానీ, శ్రీముఖి కానీ, ఎక్స్ కంటెస్టెంట్లు అందరూ అయితే ఇమాన్యుయల్కి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో డిమాండ్ పవన్కి కొందరు ఎక్స్ కంటెస్టెంట్లు, అదేవిధంగా అగ్ని పరీక్ష ఎక్స్ కంటెస్టెంట్లు సపోర్ట్ చేస్తున్నారు. సో సంజనకు ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు. సెలబ్రిటీస్ అయితే ఎవరైతే సపోర్ట్ అయితే చేయడం అయితే లేదు ఇప్పటి వరకు అయితే. సో ఓవరాల్గా జియో హాట్స్టార్లో ఎవరు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారంటే నాకు తెలిసిన ఒక
పెద్ద పర్సన్ నుంచి అప్డేట్ రావడం జరిగింది. కళ్యాణ్ పడాల ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు జియో హాట్స్టార్లో, ఇది 100%. సో తనుజ కూడా నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో ఉన్నది. సో తనుజకు కళ్యాణ్ పడాల ఓన్లీ 2% మాత్రం డిఫరెన్స్ ఉంది. హాట్స్టార్లో అన్అఫీషియల్ ఓటింగ్లో చాలా డిఫరెన్స్ ఉంది, కానీ హాట్స్టార్లో ఓన్లీ 2% డిఫరెన్స్ ఉంది. సో దయచేసి కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఎవరున్నా కూడా మీరు విశ్రాంతి తీసుకోకండి. ఈ శనివారం వరకు అస్సలు విశ్రాంతి తీసుకోకండి. ప్రతిరోజు ఓటేయండి. మీ పక్కల ఫ్రెండ్స్ ఎవరిదైనా ఫోన్ ఉంటే కూడా తీసుకొని మరి మిస్ కాల్ ఇవ్వండి, ఓటేయండి. సో మనకున్న అప్డేట్ ప్రకారం అయితే కళ్యాణ్ పడాల ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు, సెకండ్ పొజిషన్లో తనుజ ఉంది. థర్డ్ పొజిషన్ గురించి చాలా టఫ్ ఫైట్ అయితే కొనసాగుతుంది. డెమాన్ వర్సెస్ ఇమాన్యుయల్, వీళ్ళిద్దరి మధ్య టఫ్ ఫైట్ అయితే కొనసాగుతుంది. వీళ్ళిద్దరిలో థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ అనేది ఇంకా ఫిక్స్ కాలేదు. సో ఫిఫ్త్ ప్లేస్ అయితే 100% సంజయ్ గారు ఫిక్స్ అయ్యారు. సో అదేవిధంగా బిగ్ బాస్ రోజులు ఈరోజు కొన్ని టాస్కులు పెట్టబోతున్నారు. ఆ టాస్కుల్లో జంటలుగా ఆడతారు. ఫస్ట్ జంట డెమాన్ పవన్ వర్సెస్ ఇమాన్యుయల్, అదేవిధంగా కళ్యాణ్ పడాల అలాగే తనుజ, వీళ్ళు జంటలుగా ఆడుస్తారు. ఈ జంటలుగా ఎవరైతే గెలుస్తారో వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మెసేజ్లు అయితే రావడం అయితే జరుగుతుంది. వాయిస్ మెసేజ్ కానీ అదేవిధంగా వీడియో కాల్ మెసేజ్ కానీ రావడం అయితే జరుగుతుంది. సో ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. అదేవిధంగా ఏవీలు ఈరోజు నైట్ నుంచి అన్నా లేకపోతే రేపు నైట్ నుంచి అన్నా కంటిన్యూలు ఏవీలు అయితే స్టార్ట్ అయితే అవుతాయి. సో అదేవిధంగా హాట్స్టార్లో ఓటింగ్ ఆర్డర్ అలా ఎలా పెడతారు, తనుజను ఫస్ట్ పెట్టారుగా అంటున్నారు. అలా ఏం లేదండి. ఫస్ట్ ఎవరైతే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారో ఆ విధంగా పెట్టడం అయితే జరిగింది. సో ఇక్కడ ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అని లేదు. 100% ఓన్లీ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ పరంగా ఆర్డర్ అయితే పెట్టడం జరిగింది. అదేవిధంగా సుమన్ శెట్టి కానీ బర్నీ కానీ వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కళ్యాణ్ పడాలకు ఓటు అయితే వేస్తున్నారు. ఎందుకంటే నిన్న బర్నీ గారు బజ్ ఇంటర్వ్యూలో కళ్యాణ్ పడాల గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇదే విధంగా బజ్ కళ్యాణ్ పడాలకు కొనసాగితే 100% బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయితే కళ్యాణ్ పడాల అవుతాడని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఎవరు గెలుస్తారు? కళ్యాణ్ పడాలనా, తనుజన, ఇమాన్యుయల్, వీళ్ళు ముగ్గురులో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు అనేది వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. ఇదే విధంగా ఈ కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తుంటానో ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదేవిధంగా కళ్యాణ్ గెలిచిన, తనుజ గెలిచిన, ఇమాన్యుయల్ గెలిచిన 100% హిస్టరీ క్రియేట్ చేస్తారు. అది ఎలా అంటే కళ్యాణ్ పడాల గెలిస్తే ఒక కామన్ మ్యాన్ గెలిచినట్లు, తనుజ గెలిస్తే లేడీ కంటెస్టెంట్ గెలిచినట్లు, ఇమాన్యుయల్ గెలిస్తే ఒక కమెడియన్ గెలిచినట్లు. సో నేను ఉంటా మరి. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.